హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయాస్ కోడింగ్ కార్నర్. ఈ రోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్ లో టాప్ 150 కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో నుంచి జంప్ గేమ్ అనే ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇది ప్రాబ్లం నెంబర్ 55 జంప్ గేమ్ అనే ప్రాబ్లం అనమాట. ఇది మీడియం లెవెల్లో ఉంటుంది ప్రాబ్లం. ముందుగా మనకి ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మనకి ఒక ఇంటీజర్ అరే ఇస్తారనమాట. ఆ అరేలో ఎలిమెంట్స్ ఏం స్టోర్ చేసుకుంటాయంటే మనం ఎంతైతే ఫార్వర్డ్ జంప్ చేస్తామో ఆ జంప్ చేసే లెంత్ స్టోర్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇనిషియల్ గా మనము ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నాం అనమాట. ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ ఎలిమెంట్ వాల్యూని బట్టి మనం లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్ళాలన్నమాట జంప్ చేసుకుంటూ. సో అలా లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్ళగలిగితే మనం ట్రూ రిటర్న్ చేయాలి. ఒకవేళ అలా లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్ళలేకపోతే మనం ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూసుకుంటే ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఎలా ఉంది అనేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం రండి. ముందుగా మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు, నమ్స్ అనే ఒక అరే ఇచ్చారు. ఈ నమ్స్ అనే అరేలో 2, 3, 1, 1, 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో మనకి అవుట్పుట్ చూసుకుంటే ట్రూ వచ్చింది. ఈ ట్రూ ఎలా వచ్చిందో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం రండి. ఫస్ట్ టైం జంప్ చేస్తున్నప్పుడు స్టెప్ 1లో మనము ఇండెక్స్ 0 నుంచి 1కి జంప్ చేసినాం అనమాట. సో ఇక్కడ ఇండెక్స్ 1లో వాల్యూ ఏముంది, 3 ఉంది కదా. సో 3 టైమ్స్ జంప్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్కి మనం రీచ్ అయిపోయినాం. సో లాస్ట్ ఎలిమెంట్కి రీచ్ అయినాం కాబట్టి మనం ట్రూని రిటర్న్ చేస్తాం అనమాట. సో అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు, నమ్స్ అనే అరేలో 3, 2, 1, 0, 4 అనేసి ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే మనకి ఫాల్స్ ఉంది. సో ఫాల్స్ ఎందుకు వచ్చింది? సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకుంటే ఎక్స్ప్లెనేషన్లో యూ విల్ ఆల్వేస్ అరైవ్ అట్ ఇండెక్స్ 3 నో మ్యాటర్ వాట్. సో అంటే మనము అరేలో ట్రావెల్స్ అవుతూ వెళ్ళే కొద్దీ ఇది 0th ఇండెక్స్, తర్వాత ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, మనం కంపల్సరీ ఈ థర్డ్ ఇండెక్స్కి వస్తాం అనమాట. సో వచ్చినప్పుడు ఈ థర్డ్ ఇండెక్స్ యొక్క వాల్యూ ఏముంది, 0 ఉంది కదా. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్కి వెళ్ళలేమన్నమాట. సో అలాంటి కేసులో మనము ఫాల్స్ని రిటర్న్ చేస్తాం అనమాట. సో చూడండి, ఇట్స్ మ్యాక్సిమం జంప్ లెంత్ ఇస్ 0. సో ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ ఎంత, 0 కదా. సో నెక్స్ట్ ఫర్దర్గా జంప్ చేయలేం. సో అలాంటి టైంలో మనము ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కాబట్టి లాస్ట్ స్టెప్కి రీచ్ కావడము మనం 0ని రిటర్న్ చేస్తాం అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేటట్టు 1 minute ఆలోచించండి వీడియోని పాజ్ చేసి. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయబోతున్నామో నా అప్రోచ్ చెప్తాను, ఒకసారి చూడండి. ముందుగా మనము అరేలో లాస్ట్ నుంచి ట్రావెల్స్ అవుతూ ఫస్ట్ ఇండెక్స్కి వస్తాం అనమాట. సో అలా పాసిబిలిటీ ఉందంటే అలాంటి కేసులో మనము ట్రూని రిటర్న్ చేస్తాం. సో దానికోసము మనము ముందుగా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాము, ఇంటూ గోల్. అంటే మనం ఫస్ట్ ఇండెక్స్కి రాగలుగుతామా లేదా దాన్ని చెక్ చేయడం కోసం ఈ గోల్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దాంట్లో నేను ఏం స్టోర్ చేసుకుంటున్నాను, మనకి ఇచ్చిన నమ్స్ అనే అరే ఉంది కదా, దాని యొక్క లెంత్ స్టోర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ఒక ఫర్ లూప్ రాసుకొని ఈ ఫర్ లూప్లో ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు నమ్స్, సో నమ్స్ డాట్ లెంత్. సో నేను ఏం చేస్తున్నానంటే అరేలో లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ కానించి నేను ట్రావెల్స్ అవుతాను అనమాట. చూడండి, నమ్స్ ఆఫ్ -2 తర్వాత ఫస్ట్ ఇండెక్స్ వరకు రావాలి కదా. సో 0th ఇండెక్స్ వరకు రావాలి. సో దానికోసము I అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఐని డిక్రిమెంట్ చేస్తాము. సో ఈ ఫర్ లూప్ లోపల మనం ఒక కండిషన్ని చెక్ చేస్తాం అనమాట. ఆ కండిషన్ ఏంటంటే ఇఫ్ I ప్లస్ నమ్స్ ఆఫ్ I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గోల్. ఈ కండిషన్ అనేది ట్రూ అయిందంటే మనము గోల్ని అప్డేట్ చేస్తాం అనమాట. అప్పుడు గోల్ ఏమవుతుంది, గోల్ ఈక్వల్ టు I అవుతుంది అనమాట. సో ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చి రిటర్న్, మనకి ట్రూ కావాలి కదా. ట్రూ ఎలాంటి కేసులో వస్తుంది, అప్పుడు కూడా ఒక కండిషన్ రాసుకోవాలన్నమాట. ట్రూ ఎప్పుడు రాసుకోవాలి, గోల్ మనకి ఫస్ట్ ఇండెక్స్లోకి రావాలన్నమాట. అంటే ఫస్ట్ ఎలిమెంట్ కాడికి రావాలి. ఫస్ట్ ఎలిమెంట్ పొజిషన్ అనేది 0th ఇండెక్స్. సో అప్పుడు మనం ఏం రాసుకోవాలి, గోల్ డబల్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇప్పుడు మనకి రిటర్న్ ఏం చేస్తుంది, మన గోల్ ఎలిమెంట్ అనేది 0th ఇండెక్స్ వరకు వచ్చిందంటే ఆటోమేటిక్గా ట్రూ అనేది రిటర్న్ అయిపోతుంది.
సో ఒకవేళ రాకుండా మధ్యలోనే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఫాల్స్ అనేది ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోతుంది. సో మీకు ఈ ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుందో నేను ఒకసారి చెప్తాను చూడండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి కండిషన్ ఏముంది, ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గోల్ అని ఉంది కదా. ఈ కండిషన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూడండి. ఫ్లో మనకి ముందుగా అరే ఏం తీసుకున్నాము, ఎగ్జాంపుల్ 2 3 1 1 4 అనే ఎగ్జాంపుల్ 1 తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ముందుగా మనకి గోల్ అనేది 4తో ఇనిషియలైజ్ అయింది. అంటే 4 అనేది ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ లాస్ట్ ఎలిమెంట్ మనకేముంది 4 ఉంది అనమాట. సో ఈ 4 ని తీసుకొచ్చి మనం గోల్లో అసైన్ చేసినాము. సో మనకి గోల్ వాల్యూ ఎంతో అర్థమైపోయింది. సో ఇక్కడ ఈ కండిషన్ లో గోల్ వాల్యూ ఏంటి ఇప్పుడు 4. సో ఇక్కడ చూసుకుంటే ఈ పొజిషన్ లో చూడండి, ఫస్ట్ స్టెప్ లో మనం అసైన్ చేసినాము. సెకండ్ స్టెప్ లో ఈ కండిషన్ లో చూడండి ఇక్కడ 4 ఉందన్నమాట. సో ఈ సేమ్ ఈ గోల్ లో ప్లేస్ లో మనం 4 ని పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ రాసుకున్నాం కదా ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ, అంటే ఇక్కడ ఐ వాల్యూ సేమ్ ఉంటుంది, ఇక్కడ ఐ వాల్యూ సేమ్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఐని మనం థర్డ్ పొజిషన్ లో పెట్టుకున్నాము. ఐని మనం ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాము, అరేలో లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేసినాం కదా, -2 పెట్టినాం కదా. సో చూసుకోండి, -1 అంటే ఈ ఎలిమెంట్, -2 అంటే ఈ ఎలిమెంట్ అనమాట. సో ఈ ఎలిమెంట్ పొజిషన్ ఏంది అప్పుడు మీకు తెలియాలంటే 0 1 2 3 ఇది థర్డ్ ఎలిమెంట్ పొజిషన్ అనమాట అరేలో. సో అందుకు మనకి i = 3 లో ఉంది. సో నమ్స్ ఆఫ్ 3 వచ్చేసి 1 ఉంది. సో ఇక్కడ 3 + 1 చేస్తే మనకి 4 వచ్చింది. 4 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ కదా. సో అందుకే మనకి ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనము ఐ వాల్యూని గోల్ కి సెట్ చేసినాం అనమాట. సో అప్పుడు మనకి ఐ వాల్యూ 3తో అసైన్ అయిపోయింది. ఈ స్టెప్ లో సెకండ్ స్టెప్ అయిపోయింది. సో మళ్ళీ మనకి ఐ వాల్యూ అనేది డిక్రిమెంట్ అయిపోయింది. సో ఐ వాల్యూ ఇప్పుడు మనకి ఇండెక్స్ 2 లో ఉంది. సో దాని వాల్యూ ఎంత 1. ఐ వాల్యూ 2 ప్లస్ నమ్స్ ఆఫ్ 2 1, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 3 అయింది. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఈ కండిషన్ కూడా ట్రూ అయిపోయింది. సో మళ్ళీ మనం గోల్ ని చేంజ్ చేస్తాము, ఐ వాల్యూకి అసైన్ చేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ డిక్రిమెంట్ అయింది. సో డిక్రిమెంట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఏమైంది 1 అయింది. 1 ప్లేస్ లో వాల్యూ ఏముంది 3 ఉంది. సో ఐ వాల్యూ 1 నమ్స్ ఆఫ్ 1 3 వచ్చేసింది. 1 + 3 ఎంత 4. 4 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2నే కదా. సో మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. అప్పుడు గోల్ ని మళ్ళీ ఐ వాల్యూకి చేంజ్ చేస్తాము. సో తర్వాత మళ్ళీ ఐ అనేది డిక్రిమెంట్ అయింది. సో మళ్ళీ ఫస్ట్ 0th ఇండెక్స్కి వచ్చేసింది. ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ 0 వచ్చేసింది. నమ్స్ ఆఫ్ 0 2 వచ్చింది. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి 2 వచ్చింది. 2 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మళ్ళీ గోల్ అనేది 0 అయింది. సో గోల్ 0 అయింది కాబట్టి మన కండిషన్ ట్రూ అనమాట. సో ఇలా ఈ లాజిక్ అనేది వర్క్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ కోడ్లోకి వెళ్ళిపోదాము. సో ఈ కండిషన్ మీకు అర్థమైంది కదా ఎలా వర్క్ అవుతుందో. సో ఒకసారి ఈ కోడ్ని రన్ చేసి చూద్దాము. ఓకే, కోడ్ అనేది పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ అయింది. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము. ఓకే, నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.